చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశారు. దమ్ముంటే అసెంబ్లీకి రమ్మంటూ అడిగారు. అసెంబ్లీకి వచ్చి ఏ విషయం పైన చర్చిద్దామంటూ మాట్లాడుతున్నారు. అంటే ముందు నుంచి కూడా అసెంబ్లీకి ఎందుకు రారు అని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. బయట కూర్చొని ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా విషయాల గురించి మాట్లాడటం, ఛాలెంజ్ చేయటం ఇవన్నీ చూస్తున్నాం. అయితే దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని వాళ్ళందరూ అడుగుతున్నారు. చాలా విషయాల మీద చర్చించుకుందాం. కోడికత్తి డ్రామా విషయం కావచ్చు, గులకరాయి విషయం కావచ్చు, అలాగే బాబాయ్ హత్య కేసు గురించి కావచ్చు, ఇతర కేసుల అంశం గురించి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి మీద చర్చిద్దాం. దమ్ముంటే అసెంబ్లీకి రా. అలాగే మీరు చెప్తున్న రోజు సూపర్ 6 గురించి, సూపర్ హిట్ అయిందా లేదా, ఇలా ఎన్నో రకాలుగా విష ప్రచారం చేస్తోంది కదా వైసీపీ. ఈ విషయాలన్నిటి మీద చర్చిద్దాం. సంక్షేమం గురించి చర్చిద్దాం, అలాగే అభివృద్ధి గురించి చర్చిద్దాం. దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని కోరుతున్నారు. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమం అమలు చేస్తున్నారు, అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్తున్నారు. రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అయినప్పటికీ ఏదో ఒక రకంగా వైసీపీ పదే పదే దుష్ప్రచారం, విష ప్రచారం చేస్తోంది. కాబట్టి వీటన్నిటికీ సమాధానం చెప్తాం. దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని కూటమి ప్రభుత్వ నేతలు, ఆ పార్టీల నేతలు కోరుతున్నారు. ప్రభుత్వ పెద్దలు అదే విషయాన్ని కోరుతున్నారు. ముఖ్యమంత్రి కూడా అదే విషయాన్ని చెప్తున్నారు, అసెంబ్లీకి వచ్చి చర్చించండి అని. కానీ వైసీపీ మాత్రం అసెంబ్లీకి రాకుండా ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్లో మాత్రమే మాట్లాడుతూ, వారి పార్టీ అధినేత కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పదే పదే విమర్శలు చేస్తున్నారు. కానీ లబ్ధిదారులు వాళ్ళ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరెవరైతే ఈ పథకాలు అందుతున్నాయో వారే ఇవాళ ప్రచారకులుగా మారారు. ప్రభుత్వానికి వారే ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపున తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు సూపర్ 6లో భాగంగా. ఇతర పథకాలకు సంబంధించి ఉచిత బస్సుకి సంబంధించి అమలు చేశారు. దీపం 2 పథకం కింద, దీపం పథకం కింద ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ పేరుతోని రైతులకు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. అలాగే ఇతర పథకాలను కూడా అమలు చేస్తున్నారు. పెన్షన్లకు సంబంధించి ముందుగా హామీ ఇచ్చినట్లుగానే అంతకు ముందు నెలలది కూడా కలిపి ఒకేసారి వేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పెన్షన్లన్నీ టైంకి అందిస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ గురించి జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా మాట్లాడుకున్నారు, చాలా గొప్పగా చెప్పారు, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చామంటూ. కానీ వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చింది మాత్రం కేవలం అంటే వారికి ఇచ్చే శాలరీ 5,000 రూపాయలతోని వారితో పనులు చేయించుకున్నారు. వారి సొంత పనుల కోసం వాడుకున్నారు. సొంత పార్టీ కార్యకర్తలకే వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారని, వారు చేసిన పనుల గురించి, వారు చేసిన అరాచకాల గురించి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి రాష్ట్రంలో. అయినప్పటికీ వాలంటరీ వ్యవస్థ గురించి గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఇవాళ వాలంటరీ వ్యవస్థ లేకుండానే పెన్షన్లు సమయానికి అందుతున్నాయి. పెన్షన్లు అన్నీ కూడా అనుకున్న సమయం కంటే ముందే ఇస్తున్నారు. ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా ఆలస్యం జరగటం లేదు. రేషన్ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. వాలంటరీ వ్యవస్థ చేసే పనులన్నీ కూడా ఇవాళ జరుగుతున్నాయి ఆ వ్యవస్థ లేకుండానే. కానీ వాలంటరీ వ్యవస్థను ఎందుకు కొనసాగించలేదని విమర్శలు చేశారు. అక్కడ కూడా చాలా విషయాలు ఉన్నాయి. వాలంటరీ వ్యవస్థ కొనసాగపోవడానికి కారణం ఏంటంటే వారందరూ రాజీనామాలు చేశారు. అలాగే గత ప్రభుత్వం ఎక్కడా కూడా మళ్ళీ వారికి రెన్యువల్ చేయకుండానే వెళ్ళిపోయింది. ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ లేకుండానే ఇవాళ పథకాలు సవ్యంగా అందరికీ అందుతున్నాయి, టైంకి జరుగుతున్నాయి, అన్ని పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం ముందుంటుంది ఏ విషయంలో అయినా సరే. ఇక జీతాల విషయంలో కూడా అదే రకంగా ముందుకు వెళ్తున్నారు. ఇలా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఉద్యోగాల కల్పన విషయంలో కూడా మళ్ళీ విమర్శలు చేస్తూ ఉంది వైసీపీ. కానీ ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము, ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామంటూ కూటమి నేతలు హామీ ఇచ్చినట్లుగానే ఇప్పటికే ప్రైవేటు కంపెనీలతోని ఒప్పందాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఒకవైపున ఐటీకి సంబంధించి అభివృద్ధి జరుగుతూ ఉంది. విశాఖలో ఐటీ హబ్గా మారుతుంది. ఆర్థికంగా అక్కడ డెవలప్ చేస్తున్నారు. అలాగే ఇతర రాయలసీమకు సంబంధించి పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటికే పరిశ్రమలతోని ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నారు. అలా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇక డిఎస్సి ఇచ్చినట్లుగానే మెగా డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం స్టెప్ తీసుకుంది, ముందుకు వెళ్ళింది. ఇలా ఇన్ని పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఒకవైపున పథకాలు, ఇంకొక వైపున డెవలప్మెంట్, ఇవన్నీ ముందుకు వెళ్తున్నప్పటికీ బ్యాలెన్స్గా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ సూపర్ 6 మీద పదే పదే విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో రండి చర్చకు సిద్ధమని చెప్పినప్పటికీ వైసీపీ నేతలు, ఆ 11 మంది గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీకి రావడం లేదు. పైగా వారి అధినేత కూడా రావట్లేదు. అందుకనే సవాల్ చేస్తున్నారు అసెంబ్లీకి వచ్చి చర్చిద్దామని. మరి ఇప్పటికైనా నెక్స్ట్ సెషన్కి అసెంబ్లీకి వస్తారా, ఈ విషయాల్ని బయట మాట్లాడతారా అనేది కొంత ఆలోచించాల్సిన విషయం. ఇప్పటివరకు అయితే అసెంబ్లీకి రాలేదు. ఆ విషయం గురించి అక్కడ కూడా మాట్లాడటం లేదనేది కనిపిస్తూ ఉంది. ఈ విషయాలన్నిటి మీద ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు పెద్ది రవికిరణ్ గారు.